భారతదేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కట్టాలన్నటువంటి నిర్ణయం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ తీసుకున్నారు. కేసీఆర్ తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి ప్లేస్ ఏంటి అంటే విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నగరపు నడిబొడ్డున ఏర్పాటు చేశారు అంబేద్కర్ విగ్రహం. అది అనూహ్యం, ఎవరు ఊహించినటువంటిది చేయగలిగారు. అక్కడ ఆ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఒక పెద్ద స్టీల్ దాని మీదన తాపడం చేసినటువంటి దాంట్లో వైఎస్ జగన్ పేరు, ఆ రోజున అటెండ్ అయినటువంటి వాళ్ళ పేర్లో వైఎస్ జగన్ పేరు పెద్దదిగా ఉంటుందన్నమాట. నిన్న రాత్రి అకస్మాత్తుగా అక్కడ లైట్లు ఆర్పేసి అందులో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ బయటికి పంపించేసి కొంతమంది చేత సెల్ ఫోన్లు దగ్గర తీసుకుని, అంటే వాళ్ళని వేరే వాళ్ళకి ఇంటిమేట్ చేయనీయకుండా, ఆ తర్వాత తలుపులు వేసేసి ఆ ఏరియాలో కరెంటు తీసేసి ఆ దీన్ని చెక్కేశారు, పేరు పీకేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా శిలాఫలకాల ధ్వంసం జరుగుతూ ఉన్నటువంటి చూసాం. ఇది మరీ విచిత్రమైనటువంటిది. అది ఎక్కడో చాటు జరుగుతోందో, ఏ పల్లెటూళ్ళల్లోనో జరుగుతోందిలే అనుకుంటే, ఇక్కడ బెజవాడ నగరపు నడిబొడ్డున ఓ పక్కన సబ్ కలెక్టర్ ఆఫీసు, ఇంకో పక్కన పోలీస్ కమిషనర్ ఆఫీసు, పోలీస్ కమిషనర్ ఇల్లు అక్కడే, డీసీపీ, కలెక్టరు అందరూ చుట్టూతోనే ఉంటాయి ఇళ్ళు. అన్నిటి మధ్యలో జరిగినటువంటి ఒక దరిద్రం. అంటే దరిద్రం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, నువ్వు చట్టబద్ధంగా తీసేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చట్టం చేసేయండి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి శిలాఫలకాలన్నీ తొలగించాలి అన్నటువంటిది. అప్పుడు న్యాయపరంగా చట్టపరంగా ఉంటుందో లేదో తెలుస్తుంది. అప్పుడు అంతకుముందు ఎన్టీఆర్ పేర్లతోనో లేకపోతే కనుక చంద్రబాబు పేర్లతో ఉన్నటువంటి శిలాఫలకాలు కూడా ఊడటమో తెలుస్తుంది. గతంలో అయితే ఇట్లాంటి విధ్వంసకాండ ఎక్కడా జరగలేదు కదా. శిలాఫలకాల ధ్వంసాలు, విగ్రహాల ధ్వంసాలు అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి సంప్రదాయానికి తెరతీసినటువంటి సందర్భం. ఇప్పుడు దాంట్లో భాగంగా ఇది తొలగించారు. అయితే దాన్ని సాక్షి వాళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే, అంబేద్కర్ విగ్రహం మీదనే దాడికి ప్రయత్నిస్తే అంబేద్కర్ వాదులు, ఎస్సీ ఎస్టీ నాయకులు అక్కడికి వచ్చేటప్పటికి పారిపోయారు అన్నటువంటి. వాళ్ళు ఏం పారిపోలేదు, వాళ్ళు చెయ్యాలనుకున్నది జగన్ పేరు లేకుండా అక్కడ చెయ్యాలి అన్నటువంటి. మనం చరిత్రలో భారతదేశపు చరిత్రకు సంబంధించి పాఠ్యపుస్తకాలలో హిందూ రాజులు చేసినటువంటి గొప్పతనాలని లేకుండా చెరిపేయడం కోసం తర్వాత పాఠ్యపుస్తకాలలో మార్చి రాసినటువంటి చరిత్ర చూసాం. ఇప్పుడు ఎక్కడైనా సరే శిలాఫలకాలు, పుస్తకాలు ఈ రెండే గుర్తింపు. ఇప్పుడు ఇక్కడ సరికొత్తదైనటువంటి చరిత్ర రాస్తున్నారు. అదేంటంటే శిలాఫలకాల ధ్వంసం ద్వారా జరిగిన వాటిలో కూడా పేర్లు లేకుండా చేయాలన్నటువంటిది. రేపు పొద్దున అదేది మన ఉద్దానం దగ్గర పెట్టినటువంటి వాటిది కూడా తీసేస్తారు. కానీ ఈ సంప్రదాయం కరెక్టా కాదా? ఎందుకు అంటే, ఒకళ్ళు వచ్చినప్పుడు ఇంకొకళ్ళది ధ్వంసం చేయటం ప్రారంభిస్తే రేపు పొద్దున చంద్రబాబు గారు దిగిన తర్వాతన నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళ శిలాఫలకాలని ధ్వంసం చేస్తే అసలు ఇక అభివృద్ధి చేసి ప్రయోజనం ఏంటి? ఎవరి బొమ్మలు ఎవరికి ఉండదు కదా. ఇక భవితరాలకి ఇంకేం మనం సందేశం ఇస్తాం, ఏం సంకేతం ఇస్తాం? ఇది డెమోక్రటికల్ స్పిరిటా? ఇదెక్కడ విచిత్రమైనటువంటి ఉన్మాదమో అర్థం కానటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగాలు చేష్టలుడిగి చూస్తున్నాయనడానికి సజీవ సాక్ష్యం ఈ ఉదంతం.